కషాయం మించిన జగన్ నమ్మబట్టే ఈ కోడిగుడ్డు మంత్రి గుడివాడ అమర్ సీటు అనకాపల్లిలో లేకుండా అయిపోయిన దానికి ఇది నిదర్శనం. మాట తప్పను మనము తిప్పనటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ అంగన్వాడీకి ఇచ్చినటువంటి మాట తప్పాడు. ఏదైతే నవరత్నాలని చెప్పి నవమోసాలు చేసి అలాగే మద్యపాన నిషేధం చేస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి మడమ తిప్పాడు. ఒక ప్రత్యేక హోదా విషయంలో కానీ, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కానీ, సిపిఎస్ రద్దు విషయంలో కానీ మడమ తిప్పినటువంటి మాట తప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి మరి అత్యంత నమ్మకంగా ఉన్నటువంటి గుడివాడ అమర్ని మంత్రిగా చేసి కేవలం పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీనే తిట్టడానికి మంత్రిగా ఉపయోగించుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ గుడివాడ అమర్ని మరింత విశ్వాసంగా ఉంటే ఎందుకు మరి అనకాపల్లి సీటు మంత్రి గుడివాడ అమర్కి తీసేసి నూతన వ్యక్తికి ఎందుకు ఇవాళ ప్రకటించాడు జగన్మోహన్ రెడ్డి? నమ్మే వాళ్ళని నెట్టేడు పొందడం అన్నది జగన్మోహన్ రెడ్డి రైతు అన్నది ఇవాళ స్పష్టమైంది. ఇదే గుడివాడ అమర్ ఆర్ఈసిఎస్ లో తన ఎమ్మెల్యేగా అయిన తర్వాత 200 కోట్ల రూపాయలు పైగా అవినీతి పాల్పడ్డాడని చెప్పి జనసేన పార్టీ ఆధారాలతో ఎప్పటికప్పుడు మీడియా సమక్షంలో తీసుకొచ్చింది. 35 మంది అమాయక నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి అమర్ గారు హోమ్ మినిస్టర్ అంటే భార్యమణి గారు ఒక్కొక్క నిరుద్యోగుల నుంచి 15 లక్షల రూపాయలు వసూలు చేసి ఇప్పటికీ ఉద్యోగాలు ఇవ్వకుండా నట్టేడు ముంచేశారు. దళితులు కానీ, బీసీలు కానీ, గడ్డపాలమూలు ప్రభుత్వ భూములు సైతం కబ్జా చేసి వేల కోట్ల రూపాయలు వెంచర్కి తరలినటువంటి వ్యక్తి గుడివాడ అమర్. సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారే విస్తరణపల్లిని సందర్శించి అక్కడ రైతులు జరిగిన అన్యాయాన్ని ఆ ప్రాంతంలో గుడివాడ అమర్ బరితెగించి వాళ్ళు అన్యాయాలు చేసినటువంటి వెంచర్ని ఈ ప్రపంచానికి చూపినటువంటి వ్యక్తి. ఇది కాక గుడివాడ అమర్ ఐటీ శాఖ మంత్రిగా వచ్చిన తర్వాత 34 ప్రమాదాలు జరిగినాయి పరిశ్రమల్లో. జరిగిన ప్రమాదాల మీద ఏమి చర్యలు చేపట్టి ఆ ప్రమాదాలు చనిపోయిన వ్యక్తులకి, ఆ సంఘటనలకి ఏమి చర్యలు చేపట్టి ఆ కుటుంబాన్ని ఆదుతున్నాడు అమర్. అనకాపల్లి ప్రజలను నెట్టేయడం ముంచేశాడు, ఉత్తరాంధ్ర జిల్లాను నెట్టేయడం ముంచేశాడు. రాష్ట్రంలో ఒక పరిశ్రమను కానీ, ఒక ఫ్యాక్టరీని కానీ, ఒక ఐటీ సంస్థను కానీ తీసుకురాలేనటువంటి అసమర్థమైనటువంటి చేత కానీ మంత్రి అమర్. అటువంటిది కేవలం జనసేన పార్టీ అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడానికి, ఆయన మీద ప్రగల్భాలు పలకడానికి జగన్ దగ్గర ఉద్దేశంతో మరి ఇదే అవినీతికి అనుగుణంగా పేరుగాంచినటువంటి అమర్ అవినీతికి, అక్రమాలకి, దోపిడీకి సాక్షాత్తు అనకాపల్లిలో క్వారీ నుంచి కషర్ వరకు రోజువారీ వసూలు చేసినటువంటి నీచమైన చరిత్ర కలిగిన అమర్ ఇవాళ అనకాపల్లి ప్రజలే కాదు, ఏ నియోజకవర్గం ప్రజలు కూడా ఇవాళ ఆయన స్వీకరించి ఇవాళ ఓటేస్తారని చెప్పి ఆలోచించే పరిస్థితి లేకుండా పోయింది. ఈ జిల్లా అభివృద్ధి గురించి కానీ, జిల్లాలో ఉన్న సమస్యల గురించి కానీ, జిల్లాలో పడుతున్న ఇబ్బందులు, ప్రజలు పడుతున్న ఇబ్బందులు కానీ, జిల్లా అభివృద్ధి గురించి కానీ ఏ రోజైనా పాటుపడి ఉంటే ఈ జిల్లా ప్రజలు అమరికి అండగా నిలిచి ఉండేవారు. ఆఖరికి తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీని పునరుద్ధరిస్తానని చెప్పాడు అమర్. ఏం చేశాడు? షుగర్ ఫ్యాక్టరీని అమ్మకానికి ప్రభుత్వం నుంచి జీవో తీసుకొచ్చాడు. అలాగే అనకాపల్లి బెల్లం మార్కెట్ ని ఇవాళ
నిర్వీర్యం చేసేశాడు. వందల వేల కోట్ల రూపాయలు అవినీతికి పడగలిగినటువంటి అమర్ ఉత్తరాంధ్రలోనే అవినీతి అనుకున్న మంత్రిగా పేరుగాంచాడు. అటువంటిది ఇవాళ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం మనం. జగన్మోహన్ రెడ్డి 38 మంది ఎమ్మెల్యేలని ఎంఆర్ఓ మార్చేశాడు. అంటే వై నాట్ కన్సల్ట్ అనేటువంటి జగన్మోహన్ రెడ్డి కనీసం ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ అపాయింట్మెంట్ ఇవ్వకుండా మొత్తం వాళ్ళందరినీ నట్టేటి ముంచేశాడు. ఈ జిల్లాలో అనకాపల్లిలో అమర్ కట్టప్ప అయితే ఈ రాష్ట్రంలో రాజకీయ నాయకుడికి నా బీసీ నా ఎస్సీ అనేటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఎస్సీ బీసీ ఎస్సీలకి కట్టప్పగా చరిత్రలో నిలిచినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఉన్నారు మీరు సాక్షాత్ కడపలోని నిన్న ఎమ్మెల్సీ తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిపోయారు. వైసీపీ ఎమ్మెల్సీ సొంత జిల్లాలో. మొన్న విశాఖ జిల్లాలో ఒక బీసీ ఎమ్మెల్సీ జాయిన్ అయిపోయారు. బీసీలు మేము న్యాయం చేస్తాం నా బీసీ అనేటువంటి జగన్మోహన్ రెడ్డి మరి బీసీ అందరూ కూడా ఎస్సీ ఎస్టీ అన్ని నియోజకవర్గాల్లోని ఇష్టం వచ్చినట్టు మార్చేసి వాళ్ళ రాజకీయ భవిష్యత్తు తొంగలో తొక్కేసి ఇవాళ మళ్ళీ వైసీపీ ప్రభుత్వం రావడానికి కపట నాటకాలు ఆడడానికి జగన్మోహన్ రెడ్డి పన్నుతున్నటువంటి ఒక పన్నాగం రాష్ట్ర ప్రజలని గమనిస్తూ ఉన్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి వల్ల ఒరిగింది ఏమీ లేదు. లక్షల కోట్ల రూపాయలు దోచుకోవడానికి వచ్చాడు, దోచేసుకున్నాడు. ఇప్పుడు వైసీపీ పర్ సేల్ అని చెప్పి పార్టీలో ఇవాళ అమ్మకాన్ని పెట్టేశాడు. ఇవాళ ఆయన ఇంకా ఎటు గెలవం. రేపు రానున్నటువంటి ఎన్నికల్లో ప్రజలు మనల్ని తిరిగి కొట్టేట పరిస్థితి ఏర్పడింది. గడప గడపకి వెళ్తేనే మనకి గట్టెత్తడం లేదు. అలాంటిది రేపు రానున్నటువంటి ఎన్నికల్లో ఎవరెవరు నించుంటారో ఎవరెవరు ఎంత డబ్బులు డిపాజిట్ చేయాలో ఇవాళ వాళ్ళు డిమాండ్ చేస్తున్నాడు. నించోడానికి భయపడుతున్నటువంటి వైసీపీ ఈ నాయకులు తిరిగి డబ్బులు డిపాజిట్ చేయమని ఇవాళ ఎంపీలు కొలువైపోయారు. ఇవాళ ఈ భారతదేశంలోనే 22.4% నిరుద్యోగతలో ఉన్నటువంటి మొట్టమొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. మరి ఐటీ పరిశ్రమ శాఖ ఉన్నటువంటి అమర్ గాని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గాని ఎందుకు ఒక పరిశ్రమ తీసుకురాలేపారు? 13.5 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయని చెప్పినటువంటి వీళ్ళు ఒక్క పరిశ్రమ ఉత్తరాంధ్రలో తీసుకొచ్చారా? ఉన్న పరిశ్రమలు కాపాడుకోలేక అవి కూడా తిరిగి వెళ్ళిపోయిన పరిస్థితి. ఇవాళ వైసీపీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఖాళీ అయిపోవడం ఖాయం. అది మునిగిపోయే నావ, వైసీపీ మునిగిపోయే నావ. అలాంటి నావలో ఎవరూ ప్రయాణించడానికి సిద్ధపడట్లేదు. మరి ఇదే అమర్కి సాక్షాత్తు ఆ జిల్లా పెద్దలు రాజకీయంగా పేరుగాంచినటువంటి దాడి వీరభద్రరావు గారు ఈ అమర్ చేసినటువంటి ద్రోహానికి అమర్కి కీలక పాత్ర పోషించినటువంటి ఆయన నిన్న ఆయన టీడీపీలో చేరారు ఆయన కుటుంబ సభ్యులతో. దేనికి? అమర్ కట్టప్ప పాత్ర పోషించలేదని చెప్పి అడుగుతున్నాం. ఈయన మా పవన్ కళ్యాణ్ గారిని నాదెండ్ల మనోహర్ గారిని ఈయన విమర్శించేది. ఇవాళ పరిస్థితి ఏంటి? ఇవాళ ఏ నియోజకవర్గం కనీసం విశాఖలోని ఒక ప్రాజెక్ట్ తీసుకురాలేపావు, 10 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించలేపావు. రాజకీయంగా అమర్ అనేటువంటి వ్యక్తి ఈ చరిత్రలో ఈ జిల్లాలో ఇంకా పనికిరాడనేటువంటి విధంగా ఇవాళ పేరు పెట్టలు కాల్చినటువంటి గొప్ప అవినీతి నీరో చక్రవర్తి నువ్వు. ఇకనైనా అమర్ మానవతా దృక్పథంతో నీ పద్ధతి మార్చుకో. నమ్మేవాడిని నట్టేట ముంచేవాడే జగన్. ఇవాళ పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడేటువంటి ఈ అమర్ గాని రోజా గాని కొడాల నాని గాని ఆల నాని గాని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మంత్రులు నోరు లేవేది కుక్కల్లాగా వీళ్ళు పిలుచుపడేటువంటి వీళ్ళు ఇవాళ వాళ్ళ సీట్లు గల్లంత అయిపోతే, వాళ్ళ నియోజకవర్గాల్లో వాళ్ళ రాజకీయ పరిషత్తు గల్లంత అయిపోతే నోరు మెదపేటువంటి పరిస్థితి లేదు. వీళ్ళు నోరు లేవేది. ఇదే పవన్ కళ్యాణ్ గారి మీద జనసేన మీద
కుక్కల్లా మొరిగేటువంటి వ్యక్తులు వీళ్ళ భవిష్యత్తు అంధకారం అయిపోయింది. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, నీతిగా నిజాయితీగా నిష్పక్షపాతంగా రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర అభ్యున్నతి కోసం, భావితరాల భవిష్యత్తు కోసం, మన బిడ్డల ఉద్యోగం కోసం, ఉపాధి అవకాశాలు వలసలు పోకూడదనేటువంటి తప్పనితో పరితపిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇవాళ ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన క్యాండిడేట్స్ పార్టీ మన సంచారాలు ఉంటారు, మన గ్రామాలు మార్పు, మన జీవనం కోసం సంచార క్యాండిడేట్స్ పార్టీ. శ్రీకాకుళం కంబాల జోగులు హైదరాబాద్ వస్తారు. ముషశ్రీ చరణ్ జిల్లా మారుతుంది. పగిలిపోయిన కోడిగుడ్డ అమలం గాల్లో ఉంటాడు. ఎన్ని మాటలు, ఎన్ని ప్రాలాపనలు, ఎన్ని డైలాగులు. పవన్ కళ్యాణ్ గారు నాతో ఫోటో దిగాడు. నేను అనకాపల్లి అందాల అనకాపల్లి చేస్తాను, నేను సోలో అందగాడిని, దాడి వీరభద్రాలకు 4వ కొడుకుని, నా పునర్జన్మ అనకాపల్లి ఇచ్చింది, జన్మ గురునాథరావు ఇస్తే పునర్జన్మ అనకాపల్లి ఇచ్చింది, రుణపడి ఉంటాను. ఒక్క విషయంలో పవన్ కళ్యాణ్ దాటేశాడు. అమ్మ నిన్న ఆయన చేసిన యాక్టింగ్ మాత్రం వెంటపడి కండిషన్ హాల్లో 10 సార్లు మేమే చూస్తున్నాం. మరి వా ఏ యాక్షన్ అమ్మా, నీ కన్నీళ్ళ, నీ హావభావాలు, ఆ పక్కన ఒక బుద్దుగా కనీసం పేరు తెలియదు, మొహం తెలియదు, ఎవరో కుర్రాడు తీసుకొచ్చి నీ పక్కనే నిన్ను చంపిన విధానం చూస్తుంటే కనీసం నువ్వు తెలుసుకోలేకపోయావు. సొంత చెల్లెలు వేళ జగన్ గారి చెల్లెలు కాంగ్రెస్ పార్టీలో వదిలించారు. మీరు ఇంకా వైసీపీలో ఉంటారు. నాయకులు కూడా గ్రామ స్థాయి నుంచి నాయకులు ఆలోచించుకోవాలి. వైసీపీ నాయకులు ఇది ఒక రాజకీయ పార్టీ అయితే కాదు. ఇది ఓన్లీ జగన్మోహన్ రెడ్డి తను పెంచుకున్న కోడని అవసరానికి ఎప్పుడు ఏ కూడా అవసరమైతే ఆ కోడి పేకను పోసి తినేసే పార్టీ. మీరు కూడా భ్రమలో పడి మన ప్రాంతాన్ని మోసం చేసి, మన ప్రజలను మోసం చేసి, ఎవడో కడప రెడ్లో వేరే మనుషులు వేల కోట్ల విశాఖపట్నం దోచేస్తుంటే, ఆర్థిక విధ్వంసం చేస్తుంటే వాళ్ళు తరపున మాట్లాడిన మంది మాగదులు మీరు. మన ఈరోజు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, పెద్దల గురునాథరావు గౌరవంతో అమర్ కుటుంబానికి ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలి. ఐశ్వర్యం ఆల్రెడీ సంపాదించుకున్నాడు, అధికారం మాత్రం ఇవ్వకూడదు దేవుడు. ఎందుకంటే అనకాపల్లి జిల్లా కేంద్రంగా మీరు చేసిన విధ్వంసం, మీరు చేసిన లూటి, ఆర్ఎస్ఎస్ చేసిన లూటి, మనుషులు మీరు వాడుకున్న విధానం, కులాలు వాడుకున్న విధానం, మీకు చోడవరం, మీకు పెందుర్తి, మీకు ఎలమంచిలి, అనకాపల్లి ఎంపీ, ఇదేమి కొత్త సొత్త. మీరు చోడవరం వస్తే ఎలక్షన్లో కాదు, రోడ్లు తిరిగే పరిస్థితి కూడా వెళ్ళలేదు. మిమ్మల్ని అన్ని వర్గాలు చేర్చుకుంటున్నాయి, విమర్శిస్తున్నాయి, వ్యతిరేకిస్తున్నాయి. అనకాపల్లిలోనే చేరుకున్న అమర్కి చూడడానికి పెంచుకేంటి సంబంధం? నీకు దమ్ముంటే, నీకు చేతనైతే, నువ్వు నిజంగా గురునాథరావు గారి లెగసీ నువ్వు క్లెయిమ్ చేసినట్టయితే, నీకు దమ్ముంటే కాదు పొట్టించని తెలిసి బట్టి నీ నచ్చిన